शिवाय। ओम नमो श्रीविघ्नराजाय नमः। ओम नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः। ओम नमो श्रीरामचंद्रपरब्रह्मणे नमः। ओम नमो श्रीकृष्णपरब्रह्मणे नमः। ओम नमो दत्तात्रेय स्वामी देवाय नमः। నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం మార్చి నెల 6వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ సప్తమి బృహస్పతివాసరే గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు 11:02 భక్తుని నోట భగవద్గీత సంఖ్య 008. ఈరోజు 18వ రోజు. మరి శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో సాంఖ్యయోగంలో మనం ప్రతిరోజు అనగా 5 శ్లోకములను మనం పారాయణ చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తూ ఉన్నాం కదా. ఈరోజు 47వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు అనగా 5 శ్లోకములను పారాయణ చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోత్స్వర కర్మణి. ఇప్పుడు 48వ శ్లోకం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ 47, 48 శ్లోకముల యొక్క తాత్పర్యం ఇలా ఉన్నది. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ కర్మఫలానికి అధికారివి కావు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. లాభాలాభాల పట్ల మోహరహితుడవై యోగబద్ధుడవై కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమబుద్ధి కలిగి నియతమైన కర్మలను ఆచరించుము. ఇక ఇప్పుడు 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగ ధనంజయ బుద్ధౌ శరణ మన్విచ్చా కృపణా ఫలహేతవ. ఈ 49వ శ్లోకానికి తాత్పర్యం. ఓ ధనంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనమైనది. అలాంటి కర్మలను చేసేవాళ్ళు అధములు అవుతున్నారు. కాబట్టి నువ్వు సమబుద్ధిని అవలంబించుము. 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాజ్యోగాయ యుజ్వస్వ యోగకర్మషు కౌశలం. ఈ 50 శ్లోకానికి తాత్పర్యం. సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాలన్నీ జన్మలోనే నశింపజేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్మలను ఆచరించుము. ఇక ఈనాటి చివరి శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషణ జన్మబంధ వినిర్ముక్త్యా పదం గచ్చంత్య నామయం.
ఈ 51వ శ్లోకానికి తాత్పర్యం, ఏ బుద్ధి కలవాడు, ఎలాంటి బుద్ధి కలవాడు కర్మఫలాన్ని ఆశించక జన్మబంధ విముక్తుడై మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఓం నమో శ్రీకృష్ణం జగద్గురుం. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. స్వామి, మరొక రోజు మరొక 5 శ్లోకములను పాడుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. నమస్కారం.